యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది. మైదానంలో ఒక చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకి నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరేస్తుంది. బాటకి యువతలుగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూసాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబ్రాకి ఉంది. ఆ ఫెన్సింగ్ని ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తర్వాత రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది, అంతా నాశనం. ఒక రైతు నాగలి ఆనుకుని నిలబడి ఉన్నాడు. అంతా వికృతమైన నాగటి చాళ్ళు. మెత్తటి పచ్చగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నెమట్టి. పక్షుల పాటలకు బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద, వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయటానికి రైతుకి మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాల్ని సంతరించుకుంది. మన పరమసిద్ధిగాడు వచ్చి మన హృదయాల్ని నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకలించినప్పుడు, బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకి సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి? సగం పని చేసి వదిలేసే సోమరి రైతు కాదు నా దేవుడు. పంట పండించటం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు.